ఎక్కువ మంది మొబైల్ చేతుల్లో ఉంటుందే కానీ బైబిల్ చేతుల్లో ఉండలేదు. ఎవరి చేతిలోనే చూడు, భర్త ఒక పక్కన మూలలో కూర్చుంటాడు, భార్య మరొక పక్కన మూలలో కూర్చుంటుంది, పిల్లలు మరొక పక్కన మూలలో కూర్చుంటారు. ఎందుకు వీళ్ళందరూ మూలను కూర్చొని ఏం చేస్తున్నారు అంటుంటే, మొబైల్ చేతిలో పెట్టుకొని 24 గంటలు ఆ మోజులోనే ఉండిపోతారే కానీ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. ఆ గ్రంథాన్ని బాగా చక్కగా మనం నేర్చుకోవాలి. దేవుని గ్రంథాన్ని బాగా చదవాలి. చదివితే మనకు పరలోకం వస్తుందని ఆలోచన భావన ఈరోజు క్రైస్తవ్యంలో కొదువైపోయింది. నేటి అన్య జనాంగంలో కూడా ప్రతి వాళ్ళు కూడా మొబైల్ పిచ్చిలోనే ఉండిపోయారు. అందుకే సోషల్ నెట్వర్క్ ఉపయోగించుకుంటున్నాం. సోషల్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనం ఇచ్చేసి కొందరినైనా రక్షించగలమన్న ఆలోచన భావనతోనే లైవ్ ఇచ్చేసి కొందరిని మంచి మార్గం నడిపించాలనే ఉద్దేశంతో లైవ్ ఇస్తున్నామే కానీ ఈ లైవ్ ద్వారా వ్యాపారం చేయాలనే ఉద్దేశం మనకు లేదు.